హలో అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని చిట్కాలైతే మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. ఇంట్లోకి మనం బనానాస్ తెచ్చుకుంటాం గదా! అవి తెచ్చుకున్న వెంటనే పాడైపోతుంటాయి. ఒక 2, 3 డేస్ కల్లా. అలా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ చూస్తున్నారు గదా! పైన గెలకైతే ఇలా కొంచెం పేపర్ చుట్టి పెడితే మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. నల్ల మచ్చలు రాకుండాగా, మెత్తగా అవ్వకుండాగా, తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఇంట్లో పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకైతే తలలో పేర్లు వచ్చేస్తుంటాయి. మనం ఎన్ని సార్లు క్లీన్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అలా మళ్ళీ రాకుండా ఉండాలన్నా, వచ్చిన పేర్లు తొందరగా క్లీన్ అవ్వాలన్నా ఈ రెమెడీ అయితే చక్కగా పనిచేస్తుంది. ఒక 4, 5 వెల్లుల్లి తీసుకొని బాగా దంచి ఇలా మెత్తగా పేస్ట్‌లాగా దంచిన దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇందులోకి కొబ్బరి నూనె కలుపుకోవాలి. కొబ్బరి నూనె కలుపుకొని పిల్లల తలకైతే నైట్ అప్లై చేసి మార్నింగ్ తలస్నానం చేపిచ్చామంటే మనకు పేర్లనేవి తొందరగా చనిపోతాయి. మళ్ళీ రాకుండా గూడా ఉంటాయన్నమాట ఆ స్మెల్‌కి. ఆ వెల్లుల్లి రసం అంటినప్పుడు మనకు పేర్లనేది తొందరగా ఎళ్ళిపోతాయి బయటికి, చనిపోతాయన్నమాట. చాలా చక్కగా వర్క్ అవుతుంది. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి ఎక్కువగా ఎవరినైతే పేర్లు ఉంటాయో వాళ్ళకైతే ఇది చక్కగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. తర్వాత ఇంట్లో మనము ఎప్పుడన్నా ఎక్కువగా ఫంక్షన్స్ చేసినప్పుడు లెమన్ రైస్ అట్లా చేసినప్పుడు ఎక్కువ తొక్కలు ఉంటాయి కదా! వీటిని అలా పడేయకుండా ఒక గిన్నెలో పోసి వాటర్ ఏసుకొని కొంచెం పసుపు, ఉప్పు ఏసి 10 నిమిషాలు ఉడికిచ్చామంటే ఆ పులుపు అనేది మొత్తం వాటర్‌లోకి వచ్చేస్తుందనమాట. ఆ ఉడికిన రసాన్నయితే మనము ఒక బాటిల్‌లోకి తీసుకొని స్ప్రే చేసామంటే ఇక్కడ మనము గ్యాస్ స్టవ్ దగ్గర నైట్ అంతా క్లీన్ చేసిన తర్వాత స్ప్రే చేసి పెట్టామంటే చీమలు కానీ, బొద్దింకలు కానీ తిరగకుండా ఉంటాయన్నమాట. ఈ చీమలు చిన్న చిన్న క్రిమికీటకాలు ఉండడం వల్ల వాటిని తినడానికి ఇంట్లోకి బల్లులు వస్తుంటాయి కాబట్టి అవేవి లేకుండా ఇల్లు నీట్‌గా పెట్టుకుంటే ఇంట్లోకి బల్లులు కూడా రాకుండా ఉంటాయి. ఈ స్ప్రే అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. నైట్ ఇలా స్ప్రే చేసి పెట్టామంటే క్లీన్ చేసుకుంటే చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఈ స్మెల్‌కైతే చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న పిల్లలకి మనము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం కదా! రిటర్న్ గిఫ్ట్ కొంచెం సర్ప్రైజ్‌గా, డిఫరెంట్‌గా ఇలా టీ కప్పులతో చాలా బాగా ఇవ్వచ్చు. ఇది పైన ఉన్న దాన్ని ఇలా కట్ చేసుకొని ఈ రింగుని ఇందులోని మనము ఒక చాక్లెట్ ఒకటి గానీ, 2 గానీ చాక్లెట్‌లు పెట్టేసి అటు ఇటు ఇది పట్టుకోవడానికి వచ్చే విధంగా హ్యాండిల్‌లాగా పిన్ కొట్టేసుకోవాలి. ఇది క్లోజ్ చేసి కప్పుని లోపల ఏముందో కనపడకుండాగా పిన్ కొట్టేసుకుంటే చూడ్డానికి ప్యాకింగ్ చేసినట్టు ఉంటుంది. పట్టుకోవడానికి కూడా ఇలా హ్యాండిల్ ఉంటది కాబట్టి పిల్లలు చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారనమాట. చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు బాత్రూంలో సబ్బు అయితే ఇలా పెడుతుంటాం కదా! ఇవి వాటర్ పడినప్పుడల్లా కింద అంతా జల్లి జల్లిగా తయారవుతుంటది. మనం స్నానం చేసినప్పుడు అది అలా కొంచెం పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! ఇట్లా జెండు బాము ఖాళీ అయిపోయిన దాని మూత అయితే తీసుకొని దీనికి అంటించేసి పెడితే మాత్రం మనకు వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా టచ్ కాకుండా ఉంటుంది కాబట్టి సబ్బు ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే అరిగిపోకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ షర్ట్ ఉంటది కదా! మనం షర్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. షర్ట్ ఫోల్డింగ్ రాదని. ఈ విధంగా చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. కింద నుంచి సగానికి మడత పెట్టేసి అటు ఇటు హ్యాండ్స్ అయితే ఇలా ఒకటి పైన ఒకటి పెట్టేసి అటు కొంచెం ఇటు కొంచెం మడత పెట్టేసి ఇట్లా సగానికి మడత పెట్టేస్తే చాలా ఈజీగా ఐరన్ ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది. టిప్స్ నచ్చితే